జేఎన్టీయూ క్రికెట్ టోర్నమెంట్ ప్రాక్టీస్ సెషన్ లో ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. హలో మయ్య, వెల్కమ్ టు ఇయర్ బ్యాచ్. ఈ రోజు శివరాత్రి కదని వేగంగా లెగిస్తే ఈసారి ఫోన్ చేసి రోడ్డుకి వెళ్దాం అన్నాడు. సరే కదండి, నేను సీరియస్ గా వస్తే రోడ్డు వరకు నడిపించి రెండు స్కూటీ మీద తీసుకొస్తాడు. ప్రాబ్లం ఏంటంటే నిద్ర ముఖంతో గరుడంతా తిప్పిసాడు. శివాలయానికి వెళ్దామని ఒకసారిగా వేణి లెట్టించుకొని బలవంతంగా బ్రష్ చేస్తాను. ఇంకా అలా రెడీ అయిపోయి నేను ఈసారి శివాలయానికి వస్తాం. ఇక్కడికి వచ్చా చూస్తే మనిషి దూరణానికి పట్టుమని కొంచెం ప్లేస్ కూడా లేదు మయ్య, అంత రద్దీగా ఉంది గుడంతా. ఇంకా అలా కాదని నేను ఈశాన్య పద్ధతిగా ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేశాను. ఈశాన్య ఏమో కానీ నేను మాత్రం వచ్చి శివరాత్రి కల్లా ఒక లవర్ నా చేతుల ప్రసాదంలో పడిమని బలంగా కోరుకున్నాను. ఇంకా అలా చాలాసేపు లైన్ లో వెయిట్ చేశాక శివాయిని దర్శనం చేసుకుని చిన్నగా కాలేజ్ వస్తాం. ఇక్కడేమో సడన్ గా పెద్ద గాలేసి దుమ్మంతా ఎగిరి సుడిగుండం మొదలైంది. నాకైతే ఒకసారిగా ప్యాక్ అయిపోయి కాంచనా సీన్ ఏమైనా రిగ్రెట్ అయిందేమో అని. అది పక్కన పెడితే సిద్ధన్య నైట్ జాగారానికి నిద్ర మానుకోవాలని బాల్ కి నిద్ర లేకుండా చేస్తాడు. జేఎన్టీయూ క్రికెట్ టోర్నమెంట్ ప్రాక్టీస్ సెషన్ లో అన్ని హాఫ్ సెంచరీతో 20 overs 192 చేశారు. తర్వాత మ్యాచ్ అయిపోయి కాలేజ్ లోకి వెళ్ళి వాటర్ తాగేసి ప్రజ్ఞాన్ ఈవెంట్ లో పెట్టిన డెకరేషన్ తో సరదాగా సర్కస్ చేస్తున్నాడు ఈశాన్య. తర్వాత రూమ్ కి తెప్పేసి నైట్ కి రూమ్ లో బిర్యానీ చేసుకుని నైట్ జాగారానికి వాలీబాల్ ఆడడానికి వస్తాం. మా జాగారం అయితే ఇలా జరిగింది. జాగారం నైట్ రోజు మీరేం చేశారో కామెంట్ చేసేయండి. అలాగే పేజీని ఫాలో చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొంటామయ్యా, బై బాయ్.